అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలను పరిశీలించినట్టయితే మనం అనుకున్నంత భయపడినంత రెండూ జరుగుతున్నాయి. ఏమనుకున్నాం, ట్రంప్ చేస్తున్న కంపు వల్ల అంతర్జాతీయంగా మార్కెట్లు కొంచెం అటు ఇటు అవుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ ప్రపంచ దేశాలన్నీ కూడా బంగారం వైపు ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నాయి. అవునన్నా కాదన్నా వెండికి సంబంధించేసి ఇండస్ట్రీస్లో దాని యొక్క అవసరం ఎక్కువ ఉండిపోయింది. అలా బంగారం వెండి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ అనుకున్నాం. ఈరోజు వెండి వచ్చేసి ఏకంగా కేజీకి 12,000 రూపాయలు పెరిగి 2,87,000 రూపాయలుగా ఉంది. కమింగ్ టు బంగారం, ఇది కూడా పందెం కొడులాగే పెరుగుతూనే పోతుంది. రకంగా ఏమంటారు దాన్ని, రెక్కల కొడుతూ కావచ్చు, సౌండ్ చేస్తూ కావచ్చు అనొచ్చు కదా. లైక్ ఆ వేలో బంగారం కూడా గట్టిగానే పెరుగుతుంది. ఏకంగా 22 క్యారెట్ గోల్డ్ 1,550 రూపాయలు పెరిగి 1,30,300గా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,42,690గా ఉంది. అది వచ్చేసి సో ఓవరాల్గా అన్నప్పుడు ఒక్కసారి కౌంట్ చేసుకోండి, క్షమించాలి, 1,42,150 అది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,42,150 పెరిగింది వచ్చేసి 1,690 10 గ్రాముల మీద. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,550 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 10 గ్రాములు వచ్చేసి 1,30,300. సిల్వర్ వచ్చేసి కేజీకి 12,000 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 2,87,000 రూపాయలుగా ఉంది. ఇది మరలా చెప్తున్నా, ఈ సంవత్సరంలో కూడా బంగారం వెండి ధరలు భారీగానే పెరుగుతాయి. ఒకవేళ బాగా పడేది మాత్రం వెండి, మరలా తర్వాత పెరిగిద్ది. సో అందుకే రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. తర్వాత బంగారం స్లోగానే పెరుగుతుంది. ఒకవేళ ఫాస్ట్గా పెరిగినా కానీ స్లోగానే పడుతుంది తప్ప ర్యాండమ్గా గట్టిగా అయితే పడదు బంగారం. నేనేమి ఏమంటారు, లైసెన్స్డ్ అనలిస్ట్ ఇది అంటారు సార్ బంగారం వెండి ధరలకు సంబంధించి, అది కాదు. బట్ ఒక జర్నలిస్ట్, ఒక కామన్ మ్యాన్గా నా అబ్జర్వేషన్ మీ ముందు ఉంచుతూ ఉన్నాను.